జై శ్రీరామ్. రామాయణం 7 కాండాలుగా అంటే 7 భాగాలుగా విభజింపబడింది. మొదటి కాండం బాలకాండ. ఇందులోని రాముని జననం, బాల్యం గురించి ఉంటుంది, సీతారామ కళ్యాణం గురించి ఉంటుంది. ఇక రెండవది అయోధ్యకాండ. ఇందులోని కైకేయి కోరిక, దశరథుని దుఃఖం. దశరథుడిని ఒక కోరిక కోరుతుంది కైకేయి. సీతారామ లక్ష్మణుల వనవాసం ఇందులో ఉంటుందన్నమాట. ఇంకా మూడవది అరణ్యకాండ. ఇందులోని రాక్షస సంహారం ఉంటుంది, శూర్పణఖ స్టోరీ ఉంటుంది. అంటే లక్ష్మణుడు శూర్పణఖని ముక్కు చెవులు కోసేస్తాడుగా, అది ఉంటుంది. మునుల గురించి, మునులను కలవటం గురించి అలానే ఉంటుంది. ఇందులోనే సీతాపహరణం ఉంటుందన్నమాట. సీతను రావణాసురుడు ఎత్తుకెళ్ళడం ఉంటుంది. ఇంకా 4వ కాండం కిష్కింధకాండ. ఇందులోని రాముని దుఃఖం ఉంటుంది. సీతను రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోయాడు కదా, రాముడు బాధపడుతూ ఉండడం గురించి ఉంటుంది. అలాగే హనుమంతుడు రామునికి సుగ్రీవునికి స్నేహం చేపిస్తాడు. సీత అన్వేషణ ఇందులోనే ఉంటుందన్నమాట. దాని గురించి ఫుల్ స్టోరీ, వాలి వధ అన్నమాట. ఇంకా 5వది సుందరకాండ. హనుమంతుడు సముద్రాన్ని దాటి సీత జాడని రామునికి తెలియజేస్తాడు. దీని గురించి ఉంటుంది. ఇది హనుమంతుడి పేరు సుందరుడు అన్నమాట. ఈ కాండాన్ని సుందరుడు సుందరంగా తీర్చిదిద్దడం వల్ల దీనికి సుందరకాండ అని పేరు వచ్చిందన్నమాట. సో 6వది యుద్ధకాండ. రావణ సంహారం ఇందులో ఉంటుంది. సీత అగ్ని ప్రవేశం గురించి ఉంటుంది. అయోధ్య రాక పట్టాభిషేకం గురించి వివరంగా చెప్పబడి ఉంటుంది. ఇంకా 7వది ఉత్తరకాండ. సీతను అడవులకి పంపడము, లవకుశులు వృత్తాంతము, సీత భూమిలో కలిసిపోవడము, రామావతారం సమాప్తి ఉంటుందన్నమాట. ఇది లాస్ట్కి జత చేశారు అని కొందరు అభిప్రాయం ఉంటారు. అయితే మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఇంట్లో రామాయణం, మహాభారతాలు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఇవి మన ఇతిహాసాలు, మన ఆస్తులు, మన పూర్వీకులు మనకిచ్చిన ఆస్తులు, సంపదలు ఇవే. కాబట్టి వీటిని ఇంట్లో ఉంచుకుందాం. చిన్నప్పటి నుండి పిల్లలకి కొంచెంగా చెప్దాము. వాళ్ళకి అలవాటు చేయాలి. రామాయణం గురించి కొంచెంగా చిన్నప్పటి నుండి చెప్పడం వల్ల, వాళ్ళకి అలవాటు చేయడం వల్ల మన భారతదేశం గురించి, ఈ ఇతిహాసాల గురించి పిల్లలకి తెలుస్తుందని నా అభిప్రాయం. ఖచ్చితంగా ఈ రామాయణ మహాభారతాలు మాత్రం ఇంట్లో తెచ్చుకోండి. పెద్దలు పిల్లలు ఖచ్చితంగా చదవడానికి ట్రై చేయండి. ధన్యవాదములు.